తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు తోట త్రిమూర్తులు గారు పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. విజయాన్ని తన సొంతం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో 2012లో జరిగిన ఎన్నికల్లో వైకాపా గాలి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రచారాస్త్రాలు ఏంటి? ఆ విజయానికి వెనుక మీకున్నటువంటి విజయ రహస్యం ఏంటి? నేను ఎప్పుడు ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రజలకి ఏది అవసరం అది చేస్తాను తప్పితే నేను వ్యూహాత్మకంగా వ్యవహరించడం అనేటువంటిది నాకు చేత కాదు. నాకు ఎప్పుడు ఆ సహకారాన్ని అందిస్తున్నారు ప్రజలు. మా ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఏ సమస్య వచ్చినా పర్వాలేదు అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి. ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నేను నిలబెట్టుకుంటూ వెళ్తుంటాను. అదే నా రహస్యం. రాష్ట్ర విభజన సమయంలో కానీ అంతకుముందు జగన్ బెయిల్ విషయంలో విడుదలైనప్పుడు అధిష్టానంతో వైకాపా కుమ్మక్కైందనే సూచనలు ఉన్నాయని చెప్పి మొట్టమొదటి ఆరోపణ చేసింది. దీనికి సంబంధించిన మీకు సంకేతాలు, ఎలాంటి సంకేతాలు వచ్చినాయి? ఇప్పుడు ప్రజల నుంచి నేను గ్రహించే మాట్లాడింది అది కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసి తెలంగాణలో మరి కేసీఆర్ తోటి, సీమాంధ్రలో జగన్ తోటి మనం కుమ్మక్క అవుదాం అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే జగన్కి బెయిల్ రావడానికి గల కారణం కూడా 42,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి సిబిఐ డిపార్ట్మెంటు మరి కోర్టుకి చెప్పినటువంటి సందర్భాలు చూసాం. రాజకీయ పార్టీలు ఏమైనా ఆరోపణలు చేసినాయి అంటే వాటిలో వాస్తవాలు లేవు, రాజకీయ పరంగా ఆలోచన చేశారనుకోవచ్చు. ఇతను జగన్ ఒక హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఎంత 42,000 కోట్లు ఏ రకంగా అవినీతి జరిగిందనేది. అంటే ఎవరు ప్రమేయంతో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇది ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చెప్పాను, అమాయకులు చేస్తున్నారు మీరు, దీనివల్ల మీరు నష్టపోతారని చెప్పాను. ఎక్కడో పొలం చేలో పనిచేసుకునేటువంటి అతి సామాన్యుడు కూడా వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాన్ని నన్నగట్టారు. అటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు చేయించింది, ఇటు సీమాంధ్రలో ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు అనుకున్నటువంటి జగన్ కూడా మీకు చేయించాడు. అంటే మీతోటి మిమ్మల్ని ముట్టుకుంటే ప్రజలు తరిమి కొడతారనేటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రోజుని. సార్, రామచంద్రపురం నియోజకవర్గం అనగానే దాదాపు 2 దశాబ్దాలుగా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ, పార్టీలు ఏమైనప్పటికీ ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ జరుగుతుంది. అంటే కారణాలు ఏంటి అసలు? ఇది 6వ పర్యాయం ఇద్దరం బరిలో ఉండటం జరుగుతుంది. అంటే ఒక నియోజకవర్గానికి సుమారు 2,50,000 3 లక్షల మంది జనాభా ఉంటారు. సుమారు 1,80,000 1,90,000 ఓట్లు ఉంటాయి. అంతమందిలో ఒక్కడికి దొరికేటువంటి అవకాశం ఎమ్మెల్యే పదవి అనేటువంటిది. అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతమందికి మనం సేవ చేయగలుగుతాం, ఎంతమంది మన వల్ల ఉపయోగపడగలుగుతాం మనం అనేటువంటిది చూసుకుని ఎంత ఎక్కువ మందికి మనం మన వల్ల వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే అంత సంతోషం నాకు. హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో గోదావరి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకుంటూ మన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలపాలంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు. నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సన్నిహితం వల్ల ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి నేను వెళ్ళటం జరిగింది. మామూలుగా నిరాడంబరంగా నామినేషన్ ప్రక్రియ చేశారు. దీనికి కారణాలు ఏంటి? ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒక శాసనసభ్యుడిగా మేమే బాధ్యతగా వ్యక్తులుగా మేమే వాటిని పాటించకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏం పాటించారు అనేటువంటి ఉద్దేశంతో సాదాసీదాగా నిరాడంబరంగా ఒక 5 నిబంధనలకు అనుకూలంగానే ఒక 5 తోటి వెళ్ళాను. సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే నాయకత్వాన్ని నేను బలపరుస్తున్నానని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తున్నారు. రామచంద్రపురం నుంచి కెమెరామెన్ రమేష్తో యేసుబాబు, ఈటీవీ న్యూస్.